దేవుని యొక్క పరిశుద్ధమైన నామములకు నా యొక్క వందనాలు. ఇప్పుడు వచ్చిన బిడ్డలు కూడా నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యము మనము ధ్యానం చేసుకుందాం. మొదటి సమయాల గ్రంథము, రెండవ సమయాల గ్రంథము, క్షమించండి, రెండవ సమయాల గ్రంథము 7వ అధ్యాయము 18-29 వచనము మనం చూద్దామండి. చాలు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతమైన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావం. ఈ లేఖనముతో మాతో ఏం మాట్లాడబోతున్నారో వినగల చెవుల్ని, గ్రంథల హృదయాన్ని, అర్థం చేసుకున్న మనసుని, వివేచన జ్ఞానాత్మని దాయించండి ప్రభావం. తండ్రి, నా నాలుగు మీరు ఘోరగా ఉండండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు మా జీవితాలు దిద్దుకుంటూ అట్టి కృపని మహాభాగ్యం దయచేసి బలపరచు, ముందుకు నడిపించమని అడుగుచు వేడుకుంటూ ఏదైనా మనలో సమర్పణ చేసుకుంటూ యెహోవానామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు భక్తుడు మరి ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే మరి ఆశీర్వాదము, దేవుడిచ్చిన ఆశీర్వాదమును పొందుకున్నాడు. అలాగే దేవుడి దగ్గర మరి గడిపిన వ్యక్తిగా కూడా కనబడుతున్నాడు. అందుకే 20వ వచనంలో అంటున్నాడు, యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు. దేవుడు ఎరిగి ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎరిగి ఉన్నాడు. మనల్ని ఇంకా చూడలేదు దేవుడు, మనల్ని ఇంకా ఎన్నుకోలేదు అని అనుకో. తన సువార్తను పంపగానే అనేకులు ఆయన వైపు చూసి దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు. మరి ఆయన సువార్త పంపిస్తున్నాడంటే దేవుడు మనల్ని ఎరిగాడా లేదా? ఎరిగాడు. మన గురించి దేవుడు మనకు కూడా తెలియదేమో కానీ మనల్ని పంపించిన దేవుడు ఆయనకు సమస్తము తెలుసు. అందుకే నీవు నన్ను గురించి ఎరిగి ఉన్నావు అని అంటున్నాడు. నా హృదయానుసారుడైన దావీదు అని అంటున్నాడు. అయితే అందుకే పై వచనములు అంటున్నాడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని ఇలాగూ మనవి చేశాను, ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడను అంటున్నాడు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నేనే పాటివాడను కదా. మనిషిని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పాటివాడు అని అంటున్నాడు. వాడు ఏ పాటివాడు? అర్హత లేని జీవితాల్లో మనమున్నాం కదా. అర్హత లేని జీవితాల్లో మనమున్నాం. అర్హత కలిగిన తండ్రి మనల్ని అర్హత కలిగిన బిడ్డలుగా ఎంచుకుంటున్నాడు. అర్హత కలిగిన బిడ్డలుగా ఎంచుకుంటున్నాడు. కనుకనే దేవుని యొక్క కృపలో మనము వర్ధిల్లాలి అని అంటే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. దావీదు లోపలికి ఎలా వచ్చున్నాడో మనము కూడా దేవుని సన్నిధిలోకి రావాలి. మనం కూడా దేవుని సన్నిధిలోకి రావాలి. సమయం ఉన్నా కూడా మనం వ్యర్థపరుచుకున్న వారు చాలామంది ఉన్నారు కదా. రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి వెసులుబాటు ఉంది, వాళ్ళకి సమయం ఉంది కదా, కానీ రాలేని పరిస్థితి. ఈనాడు నీవు నేను దేవుని మందిరంలో ఉన్నాము అని అంటే దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. కనుకనే మనం ఆయన్ని గురించి తెలుసుకొని ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధిలో మనము కూర్చొని ఉన్నాం. దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, దేవుడి మాటలు వినేదానికి ఆసక్తి కలిగిన పిల్లలంగా ఉన్నాం. అయా నా కుటుంబం ఏ పాటిది అని అంటున్నాడు. ఏమంటున్నాడు? 19వ వచనంలో, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమైనను మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన
తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చున్నావు. ఎవరికి? దావీదు సంతానానికి. అలాగే మన పిల్లలకు కూడాను కలగబో విషయాల గురించి మనం తెలియపరచాలి. దేవుడు తెలియపరుస్తున్నప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు మన బిడ్డలకి, కుటుంబీకులకు కూడా మనము తెలియపరచాలి. ఎందుకోసం? భౌతికమైన ఆశీర్వాదముల కోసం కాదు, పరలోకపు ఆశీర్వాదముల కోసము. దేనికోసము? పరలోకపు ఆశీర్వాదముల కోసము మనం ఆలోచన చేద్దాం. దేవుని జనాంగమా, ప్రియనేస్తమా, దేవుని విషయాలలో మనం ఎగిరిపడేవారు ఉండాలి. సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కదా. సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. చాలా చక్కటి మాటని తెలియపరుస్తున్నాడు. కీర్తన గ్రంథము చూద్దామండి. 21వ అధ్యాయము. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము చూద్దాం. చాలమ్మా, ఇక్కడ అంటున్నాడు, నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు అంటున్నాడు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా. చూడండి, నిత్యము ఆశీర్వాదకారకుడుగా అంటే ప్రతినిత్యము మనం ఆశీర్వదింపబడిన పిల్లలు అని గుర్తు చేసుకోవాలి. దావీదు నిత్యము ఆశీర్వదింపబడిన వాడు కదా. తప్పు చేయకముందు, తప్పు చేసిన తర్వాత, పశ్చాత్తాపం కలిగిన తర్వాత కదా. చేయకముందు ఆశీర్వదింపబడినవాడు, చేసిన తర్వాత ఒప్పుకోలు కలిగిన తర్వాత కూడా ఇంకా తన సంతానమును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన వంశములో నుండి యేసుక్రీస్తు వచ్చినవాడు కదా. ఈరోజు ఆయన వంశావళిలో క్రీస్తు జనాంగంగా పిలువబడుతున్న మనమందరం కూడా, మన పిల్లలందరూ కూడా ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడిన పిల్లలుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడిన పిల్లలుగా ఉండాలి. మనమే కాదు, మన తర్వాత మన బిడ్డల తరాలు కూడా ఆశీర్వాదంగా ఉండాలి. అతడు నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు కదా. తప్పు చేయడానికి వాడే కారణం అంటారు కదా, మంచి చేయడానికి వాడే కారణం అంటాడు కదా. కానీ దేవుని దృష్టిలో ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాలి మనం. అంటే మనలో మంచి క్రియలు ఉండాలి, మంచి తలంపులు ఉండాలి, మంచి యొక్క ఉద్యోగం ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే గుణం ఉండాలి. ఏముండాలి? దేవుణ్ణి ఆరాధించే గుణం. దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు ఇస్తాడు. అందుకే కదా అన్నాడు, శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు అంటే పుదీనాలోను కదా, కొత్తిమీరలోను, అన్నిటి జీలకర్రలోను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండడంలోను అన్నీ ఉన్నాయి వాళ్ళల్లో. కానీ ఆశీర్వాదం లేదు. ఇట్టి సుంకరుడు వల్లే నేను ఉండకుండా ఉండడానికి ప్రభా అని అన్నాడు కదా. కానీ అతను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ఏం చేశాడు? ప్రార్థించాడు. నీకన్నా ఇతను గొప్పవాడు అన్నాడు. ఏమి ఇవ్వలే అక్కడ, ఏమి ఇవ్వలే. కేవలం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థించాడు. దేవుని కనుదృష్టిలో అతను ఉన్నాడు. మన జీవితంలో కూడా మనల్ని ఎన్నో కోరడు దేవుడు, మన ఇచ్చేయి కూడా దేవుడు ఎన్నుకోడు. కానీ మన హృదయంలో నుంచి వస్తుంది స్వేచ్ఛగా, హృదయ స్థుతులతో మనము దేవుణ్ణి స్తుతిస్తామే హృదయముతో, అది దేవుడు అంగీకరిస్తాడు. ఆ స్థుతులు అంగీకరించి ఆయన పరవశుడవుతాడు. ఇజ్రాయేలు స్థుతుల పైన ఆయన ఎలా ఉన్నాడమ్మా? ఆసీనుడుగా ఉన్నాడు. ఇజ్రాయేలు స్థుతుల కెరాబుల మధ్యన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆయన ఆరాధింపబడుతున్న తండ్రి ఉన్నాడు.
అయితే ఈరోజు నీ స్థితుల మధ్యన దేవుడు ఆశీర్వాదంగా ఉన్నాడు. నీ కుటుంబము ఆశీర్వాదంగా ఉన్నది కదా. కారణం ఏంటి? యేసు ప్రభు నీవు అంగీకరించడం, యేసు ప్రభువు నువ్వు నమ్ముకోవడం, యేసు ప్రభు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు పొందుకోవడం, అనుసరించడం, కాపాడుకోవడం. అది నిత్యము అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయేట్లాంటిది కాదు. నిత్యం అంటే ఎప్పుడూ అలా ఉండేది. అటువంటి దీవెన అంటే నిత్యము మనం ఎక్కడుంటాం? ఇక్కడ మన సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు? 70, 80. అధిక బలం ఉన్నాడలా 80. తదుపరి మన యొక్క లెక్కలు, మన దినాలు లెక్క పూర్తవ్వంగానే, సంపూర్ణమవ్వంగానే, మన రోజులు పూర్తవ్వంగానే వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకమును విడిచి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇక్కడ నిత్యము ఆశీర్వాదకారకుడుగా అంటున్నాడు కదా. నిత్యము ఆశీర్వాదకారకుడుగా అంటున్నాడు. ఎందుకు? దేవుని సన్నిధిలో కూడా, పరలోక రాజ్యంలో కూడా మనకి నిత్యము ఆశీర్వాదం, నిత్యము ఆశీర్వాదం ఉంది. ఆయన సన్నిధిలో మనం గడుపుతాం దీవారాత్రములు. అక్కడ పగలు ఉండదు, రాత్రి ఉండదు. దీవారాత్రములు ఆయన ధ్యానించడమే, స్తుతించడమే, మహిమపరచడమే. ఇది మనకు ఆత్మీయమైన ఆశీర్వాదము కావాలి. ఎలాంటి ఆశీర్వాదం? ఆత్మీయమైన ఆశీర్వాదం కాదు, భౌతికమైన ఆశీర్వాదం కాదు. ఆత్మీయమైన ఆశీర్వాదము కోసము మనము ఎగిరిపడాలండి. అందుకే ఆయన ఆరాధించు వారు ఎటువారై ఉన్నారు? ఆత్మతో సత్యముతో ఆరాధించు. యోహాను సువార్తల మాట మనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. చక్కటి మాటలు ప్రభువు అక్కడ తెలియపరుస్తాడు. ఒక కాలం వచ్చుచున్నది అనే మాట స్త్రీతో అక్కడ ఒక మాట మాట్లాడతారు కదా. నాలుగో అధ్యాయము 21వ వచనము. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు మాకు తెలిసిన దానిని ఆరాధించువారు రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండాలంటే, ఆత్మీయమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఇక్కడ ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయముతో తండ్రిని ఆరాధించాలి. మీరు ఒకప్పుడు ఛాయలో ఉన్నారు కదా, ఇప్పుడు నిజ స్వరూపంలోకి రండి. యెరూషలేములో ఒకప్పుడు బలులు అర్పించారు. యెరూషలేముకి వెళ్ళి ఏటేటా మీరు ఇవ్వవలసింది ఇచ్చారు, మీరు చేయవలసింది చేశారు. అది ఆ కాలము. కానీ ఇప్పుడు ఒక కాలము వచ్చుచున్నదమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలము ఇప్పుడే. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం వలన నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందుకో. ధనికులు ఉండొచ్చు, మన యొక్క మందిరాల్లో కదా, దరిద్రులు ఉండొచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చు, ఏమీ లేని వాళ్ళు ఉండొచ్చు, అనేకమైన రీతుల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఇవన్నీ తారతమ్యాలు దేవుడు చూడడు. కేవలం ప్రతి మనిషిలో నుండి, కింద స్థితిలో నుండి పై స్థితిలోకి ఉన్న వాళ్ళు, పై స్థితిలో నుండి కింద స్థితిలోకి ఉన్న వాళ్ళలోనైనా దేవుడు ఏమి చూస్తాడంటే హృదయానుసారమైన ఆరాధనతో కూడిన మనిషిని చూస్తాడు దేవుడు. అట్టి ఆరాధన ఆయనకి ప్రీతికరముగా ఉన్నది. అట్టి ఆరాధన ఆయనకి ప్రీతికరముగా ఉన్నది. దానివల్ల నుంచి వచ్చే ఆశీర్వాదములే మనం పొందుకుంటాం. మన కుటుంబంలో ఉన్న
బిడ్డలను తరతరము కలగబోవు విషయములను గురించి నువ్వు తెలియపరుస్తున్నావు. దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీతో నాతో దేవుడు తెలియపరుస్తున్నాడు. గమనిస్తామా ప్రియ దేవుని సంగమా? దేవుని గురించి తెలుసుకుందామా? దేవుని విషయాలను మనము తలపోసుకుందామా? దేవునిలో మనము ఉందామా? కదా, ఇంతటితోనే నా జీవితం అనుకుంటున్నామేమో, ఇంతటితోనే నా పరిస్థితి అనుకుంటున్నామేమో కదా. దయచేసి అలా మనము ఉండకూడదు. కీర్తన గ్రంథము 128వ అధ్యాయం 4 వచనము 5వ వచనం మనం ధ్యానం చేద్దామండి. కీర్తన చాలమ్మా, ఇప్పుడు చక్కటి మాటని మాట్లాడుతున్నాడు. చాలా మంచి విషయాలు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఆరాధనలో మనం ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఉన్నప్పుడు, దేవునిలో మనం ఎదుగుతున్నప్పుడు, దేవునిలో మనం వర్ధిల్లుతున్నప్పుడు, దేవునిలో మనం ఫలిస్తున్నప్పుడు, దేవుడు ఎక్కడి నుండి ఆశీర్వదిస్తున్నాడు? సియోనులో. దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ ఇక్కడ తిరగదు. ఆయన ఆత్మ పైన ఉంది. ఒక్కసారి ఆయన ఆత్మ ఈ లోకానికి వచ్చింది, శరీర రీతిలో ఈ లోకానికి వచ్చింది. ఆయన మరణించిన తర్వాత తిరిగి 40 దినములు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మహిమలోకి ఆయన పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ నుండి దేవుడు ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని యొక్క వాక్యము పరిపూర్ణమైనది, ఆత్మ సంబంధమైనది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎప్పటి వరకు? నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను చూచెదవు అంటున్నా. చూడు, నీ పిల్లలను చూచెదవు. అక్కడ దావీదు సంతానాన్ని ఆశీర్వదించాడు, అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు జనాంగాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. 12 మంది శిష్యులుగా చేసుకున్నాడు, 70 మంది శిష్యులుగా చేసుకున్నాడు. అనేక మంది బిడ్డలకు వెళ్ళి సువార్త ప్రకటించండి అని అన్నారు. అనేక మంది బిడ్డలు ఆయన వైపు త్రిప్పండి అని అన్నారు. అనేక మంది బిడ్డలు ఆయన వైపు తిరిగి ఆశీర్వదింపబడిన వారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మనం కోరుకోం. ఏ సంబంధమైన ఆశీర్వాదములు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము కావాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడండి. 21వ వచనం 6వ వచనం చూద్దాము. కీర్తన గ్రంథము 21వ అధ్యాయం. చాలమ్మా, ఇక్కడ మనం ఇందాక చదివిన మాట, నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు అంటున్నావు. చూడండి, 4వ వచనం కూడాను, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు దయచేసి. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ఏం చేశాడు? ధరింపచేశాడు. చూడండి, ఆత్మ సంబంధమైన జీవితములు యథార్థమైన హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ పోతున్నప్పుడు దేవుడు మనకు ఒక ఘనతనిస్తాడు, గౌరవ ప్రభావము కలిగిన ఘనతనిస్తాడు. సదాకాలం దీర్ఘాయువును దయచేస్తాడు. రక్షణ వలన తనకి గొప్ప మహిమను, కీర్తిని
పేరు ప్రఖ్యాతుల్ని దేవుడు బహుకరిస్తాడు. ఏం కావాలి? డబ్బుంటే సరిపోద్దా కదా? డబ్బుంటే సరిపోద్దా? కాదు. డబ్బుతో కూడా, డబ్బు కన్నా ముందు పేరు ప్రఖ్యాతులు కలిగిన, గౌరవ కలిగిన పేరు ప్రతిష్ట, అవి డబ్బు కన్నా ముందు ఇవి ఉంటే అది మనకు గౌరవం, ఆశీర్వాదం. ఆమె పెనిమిటి ఎక్కడున్నాడు? గౌనుల యొద్ద కూర్చున్నాడు. ఎందుకు? ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ. కుటుంబాన్ని ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా ప్రభువు దీవిస్తాడు, మనల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఇట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ కృపని మనం పోగొట్టుకోకుండా ఆ కృపను మనం పొందుకొని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో కూడా భౌతికమైన జీవితాల్లో కూడా మనం వర్ధిల్లుతూ, ఆ వర్ధిల్లో కొల్లది మనం దేవుని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, దేవుడికి మంచి పేరు ప్రఖ్యాతులు మనం తెస్తూ మన జీవితములు ముందుకు కొనసాగించుకుంటూ, భయముతో వణుకుతూ మన రక్షణ కాపాడుకుంటూ, ఇదిగో దేవుని యొక్క రాజ్యములో కూడా ఆయన ద్వారబంధము తెరిచి ఉన్నాడు కాబట్టి ఆయన మందిరములకు ప్రవేశించేంత వరకు ఆయనకి నమ్మకమైన వారంగా, నమ్మకమైన పిల్లలంగా జీవించి మన యొక్క జీవితాలు ముందుకు కొనసాగించుకుంటాం. ఇట్టి వాక్యము దేవుడు మన యొక్క జీవితంలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరి తాళాలు వచ్చినట్లయితే